వీడే మన వారసుడు అనేటువంటి ఒక మంచి పేరుతోని రమేష్ నాకు నాతో ఉండేటువంటి రమేష్ ఈరోజు ఒక చక్కటి సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే మనందరం కూడా అభినందించాలి. మీరందరూ కూడా అభినందించమని చెప్పి ముందుగా నేను కోరుతున్నా. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదరుడు, ఆయన కూడా చాలా పెద్ద ఆర్టిస్టు, పోలీస్ అధికారి అయినా మంచి ఒక ఆర్టిస్ట్ కంటే కూడా మంచి కళాకారులాగా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి తేజ గారు, ఇంకొక మా నాయకుడు సురేందర్ రెడ్డి గారు, వేదిక మీద చాలా మంది ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు, సోదరీమణులకు, అదేవిధంగా ఈ సినిమాలో రమేష్తో పాటు నటించినటువంటి అందరి మరి మంచి కళాకారులకు కూడా ఈ సందర్భంగా ముందుగా నేను అభినందనలు తెలుపుతూ, ఒక మనిషి జీవితంలో చాలా కళలు కంటారు. అందులో నిజంగా చెప్పాలంటే ఒక వారసుడు అనేది కూడా ఒక కళనే. కళలు అనేటువంటి కళలు ఎప్పుడు నిజమవుతాయా అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. అందులో రమేష్ కూడా ఒకడేమో అనిపిస్తుంది. ఎందుకంటే 1994లో నా ముందు వచ్చి రోజు ఒక గంట సేపు ఏదో ఒక 2 పాటలు పాడి, ఇది బాగుంటే మీరు చెప్పండి సార్, ఇది ఎన్నికలలో నేను బాగా ముందొచ్చి నేను ఈ సాంగ్స్ అన్ని గ్రామాల్లో తిరుగుతూ పాడతా అని చెప్పేవాడు. నిజంగా రమేష్ ఆ రోజు నుంచి ఇది ఒక కోరిక ఉన్నట్టుంది. మనం చూస్తున్నాం మహా నటులు ఎన్టీ రామారావు గారు కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ఈరోజు వాళ్ళు ఒక పెద్ద మరి కళాకారులే కాదు, ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒక వెలిగినటువంటి వ్యక్తులు. నేను అనుకుంటా ఆ రోజు ఈ రమేష్ రాగానే గ్రామాలలో నుంచి వచ్చినటువంటి ఆ నాయకులు మహానాయకులుగా మారారు. మరి ఈరోజు ఆ రమేష్ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నట్టుగా నాకు గమనిస్తుంది. నిజంగా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. వాళ్ళు కూడా మన గ్రామాల నుండి వచ్చినారు. వాళ్ళు పోయి అక్కడ అంతా గొప్ప వాళ్ళు అయినప్పుడు నేను కూడా ఎందుకు కావద్దు, ఇది నా ప్రయత్నం అని చేయడం అనేటువంటిది అది మానవునికి ఉన్నటువంటి ఒక మంచి గుణమని కూడా చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా సినిమా ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటామో ప్రజలలో మంచి సందేశం పోవడానికి కావచ్చు, రాబోయేటువంటి తరాలకు ఒక మంచి మీనింగ్ ఇచ్చేటువంటి సినిమాలను తయారు చేయడంలో కావచ్చు చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సినిమాలు అయితే ఒక కుటుంబాల చరిత్రనే రాస్తున్నటువంటి సినిమాలు ఉంటాయి. ఇక కొన్ని సినిమాలు అయితే ఓన్లీ ఈ రోజుల్లో ఉండేటువంటి డింగ్ డాంగ్ లాగానే అలాంటి సినిమాలు ఉంటాయి. ఆ రోజుల్లో నిజంగా మేము చదువుకునే రోజుల్లో చూసేవాళ్ళం. ఒక అక్కినేని నాగేశ్వరరావుతో, ఎన్టీ రామారావు గారితో సినిమాలు వస్తే ఆ కుటుంబాలకు, ఆ ప్రజలకు అక్కరొచ్చేటువంటి ఒక మంచి సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నం ఈరోజు మనకు ఈ సినిమా రంగం మీద, ఈ సినిమాల మీద ఇప్పటికి ఉంది, ఎప్పటికి ఉంటుంది. ఈ సినిమా రంగం ఉన్నన్ని రోజులు కూడా అలాంటి మహానాయకులది ఈరోజు తప్పకుండా ఉంటుంది. అదే ఆసరగా తీసుకొని మన వాళ్ళు ఈరోజు రమేష్ చేస్తుండొచ్చు, వాళ్ళ కుటుంబాల నుంచి రావచ్చు, బయటి వాళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు. కళ అనేటువంటిది మరి కళాకారులలో నేను కలవాలనుకునేటువంటి ఒక తపన ఉన్నప్పుడు తప్పకుండా ఆ ప్రయత్నం ఈ రోజు కాకుండా ఎప్పుడైనా తప్పకుండా అది ఫలిస్తుంది
అందులో రమేష్ తీసినటువంటి వారసుడు అనేటువంటిది కూడా ప్రతి కుటుంబంలో ఉండేటువంటి మాట. అది వీడు మా వారసుడు అవుతాడు అని మన ఇంట్లో ముందు నుంచే చెప్తుంటారు మన పెద్దలు. అట్లాగే ఈరోజు మనోడు కూడా మన వారసుని తయారు చేసినందుకు ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ కావాలని, ఆయన శ్రమకు ఫలితం రావాలని నేను ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. పెద్దలు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఆదాయ వందనాలు. ఎందుకంటే 2099 అనుకుంటాను, 1989లో సాగరాజన్ 94లో అన్న రంగన్న రంగారెడ్డన్న మలకపేటకు మంచి పేరైతిరన్న అని ఒక పాట రాస్తే ఆ పాటకి నాకు అవార్డు ఇచ్చేస్తారు. ఈ సినిమాకి కూడా నాకు అవార్డు ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడు వీడే మన వారసుడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేయాలని, మీ అందరికి చేస్తారని ముందుగా మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సినిమాని పబ్లిక్లోకి తీసుకుపోయేది మీరే, ఎంత దూరమైనా తీసుకుపోగల శక్తి మీదే. ఆ విధంగా మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక నేను చాలా మాట్లాడాను, మా సార్ మాట్లాడతాను. సూపర్.